ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. లక్కీ ఛాన్స్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. కొత్త మంత్రులు ఖరారు పేర్లు ఇవే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం. తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పుడు అంతా క్యాబినెట్ విస్తరణ గురించే చర్చ జరుగుతుంది. దీంతో రోజు రోజుకు ఉత్కంఠ పెరుగుతుంది. రాష్ట్రంలో డెవలప్మెంట్, సంక్షేమం గురించి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఆసక్తి చూపించారని ఇందుకు సంబంధించిన అంశాలపై చర్చ జరిగినట్లు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఖార్గే, రాహుల్ గాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో ఇందిరా భవన్లో సమావేశమయ్యారు. ఈ భేటీ దాదాపు గంటన్నర పాటు సాగింది. రాష్ట్రంలో ఆరోగ్యం, విద్య, ఇంటిగ్రేటెడ్ స్కూల్ డెవలప్మెంట్ గురించి నాయకులు అధిష్టానాన్ని వివరించారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. అలాగే మంత్రివర్గ విస్తరణ, పిసిసి వర్గ ఏర్పాటు, కార్పొరేషన్ చైర్మన్ నియామకం వంటి కీలక అంశాలపైన చర్చ జరిగినట్లు తెలిపారు. అన్ని విభాగాల విషయంలో పార్టీ అధిష్టానం సమీక్షించిందని, త్వరలోనే నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా ఉగాదికి కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంటే ఈ మంత్రి వర్గ విస్తరణ కోసం కాదని అధికారికంగా ప్రకటించిన ఇది హైకమాండ్తో చర్చించాల్సిన కీలక అంశాల్లో ఒకటి ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం అంశాలపై పలు దఫాలుగా చర్చలు జరిపింది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా రాష్ట్రంలో కీలక నేతలతో వ్యక్తిగతంగా భేటీ అవుతూ వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. దీంతో కేబినెట్ విస్తరణపై అధిష్టానం తుది నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. ఇక మంత్రివర్గంలో చోటు కోసం పలు సామాజిక వర్గాలకు చెందిన నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీలో పెద్దలతో కలిసి సంప్రదింపులు చేస్తున్నారు. బీసీ కోటల్లో మక్తాల్ ఎమ్మెల్యే వాకాడి శ్రీహరి, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఎస్సీ కోటలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో పేరుతో పాటు మరికొందరి పేర్లు కూడా చర్చలో ఉన్నాయి. రెడ్డి కోటలో మునుగోడు ఎమ్మెల్యే కొమరెడ్డి వెంకట్ రాజగోపాల్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మైనార్టీ